హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు. ఈరోజు మనం హ్యాలెక్స్ వాల్గస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన పాదంలో ఉండే ప్రాబ్లమ్స్లో చాలా మటుకి మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఒకటి ఫ్లాట్ ఫుట్, రెండోది వచ్చేసి హ్యాలెక్స్ వాల్గస్ డిఫార్మిటీ అంటారు. హ్యాలెక్స్ వాల్గస్ డిఫార్మిటీ అంటే మన బొటన వేలు స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా వంకరగా వెళ్ళిపోవటం అన్నమాట, సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. దాన్నే హ్యాలెక్స్ వాల్గస్ డిఫార్మిటీ అంటారు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి ఒకటి ఏంటంటే మనకి యాంగిల్స్ తేడా వస్తుందన్నమాట. అంటే టార్జో మెటాటార్జల్ యాంగిల్, ఫస్ట్ టార్జో మెటాటార్జల్ యాంగిల్ ఎక్కువ ఉంటే, అంటే స్టార్టింగ్లో ఆ బోన్ ఇట్లా వంకరగా ఉంటే ఏమవుతుందంటే ఆ వేలు ఇటు పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. రెండోది ఏంటంటే ఫ్లాట్ ఫుట్ ఉండి మజిల్ వీక్నెస్ల వల్ల కూడా అలా వెళ్ళిపోతుంది అన్నమాట. రెండోది వచ్చేసి పారాలిటిక్ డిజార్డర్స్లో కానీ మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మజిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి ఆ వేలు ఇలా పక్కకి వెళ్ళిపోవడము అలా కనపడుతూ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే 2 స్టేజెస్ లాగా డివైడ్ చేసేదాన్ని. ఒకటి ఏంటంటే సప్పుల్, అంటే వెన్ ద డిఫార్మిటీ ఈజ్ కరెక్టబుల్ అనమాట. రెండోది వచ్చేసి డిఫార్మిటీ ఈజ్ రిజిడ్ అనమాట. సో డిఫార్మిటీ సప్పులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆర్థోసిస్ ఫుట్వేర్ ఇస్తాం, ఆర్త్ సపోర్ట్ ఇచ్చి తర్వాత దీనికి ఫస్ట్ సెకండ్ టో మధ్యలో స్పేసర్స్ పెడతాం. రెండోది వచ్చేసి మనకి స్టిఫ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా దానికి కరెక్షన్ రాదనమాట. సో దానికి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి. ఒకటి ఏంటంటే మీడియల్ యూనిఫార్మ్ ఆస్ట్రోటమీ చేసి ఆ ఫస్ట్ టార్జో మెటాటార్జల్ యాంగిల్ తగ్గిస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మెటాటార్జల్ ఇలా పక్కకున్నది స్ట్రైట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడికి కూడా కరెక్షన్ రానప్పుడు మెటాటార్జల్ ఆస్ట్రోటమీస్ అని, తర్వాత ఫెలాంజియల్ ఆస్ట్రోటమీస్ చేసి పాదం స్ట్రైట్గా చేస్తారు. అలాగే మజిల్స్ ఉంటాయి మనకి, షార్ట్ మజిల్స్ ఉంటాయి అనమాట. అడ్డక్టార్ బ్రేవిస్, పాలిసిస్, తర్వాత వచ్చేసి అడ్డక్టార్ అని 2 మజిల్స్ ఉంటాయి. ఒకటి ఇటు సైడ్ ఉంటుంది, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది అనమాట. వీటిని కూడా మనం కట్ చేసి మధ్య ఇటు సైడ్ మీడియల్ సైడ్ అంతా రిలీజ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకేంటంటే కొంతమందిలో ఫస్ట్ మెటాటార్జల్ రొటేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. రొటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కూడా అప్పుడు ఈ బొటన్ వేల్ కింద 2 స్మాల్ బోన్స్ ఉంటాయి, వాటిని సెసమాయిడ్ బోన్స్ అంటాం. ఆ బోన్స్ సబ్లక్సెట్ అయిపోయి లేటరల్గా వెళ్ళిపోతాయి. లేటరల్గా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ బొటన్ వేలు ఇట్లా పక్కగా తీసుకెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే దాంట్లో ఆ రొటేషన్ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెసమైడ్ బోన్స్ వెళ్ళిపోయి మన బొటన్ వేలు కింద వచ్చేస్తాయి. దాంతో ఏమైందంటే హ్యాలెక్స్ వాల్గస్ డిఫార్మిటీ కరెక్ట్ అయిపోతుంది. సో దీనికి మనం ఏంటంటే ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఉంది అన్న దాన్ని బట్టి చూసుకొని ట్రీట్మెంట్ చేస్తాం ఎప్పుడు కూడా. సో దాన్ని బట్టి మనం కరెక్షన్ చేసుకుంటే అది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్ కాని పక్షంలో, ఒకవేళ ఆస్ట్రోటమీస్ తోటి కరెక్ట్ కాని పక్షంలో జాయింట్ ఫ్యూజన్ చేస్తాం అనమాట. సో దీనిలో లాస్ట్ స్టేజ్ ఏమవుతుందంటే ఫస్ట్ టార్జో ఫెలాంజియల్ జాయింట్ అంటే ఎంటీపీజే జాయింట్లో మనకి ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దానికి ఇంకా మనం బాగా సివియర్ ఆర్థరైటిస్ ఉంటే మనం దానికి ఏం చేస్తామంటే ఆర్థరైటిస్ చేస్తాం. మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఆటోకాండ్రోప్లాస్టీ ఏం చేస్తామంటే మొజాయిక్ ప్లాస్టీ లాగా ఒక బోన్ ప్లగ్ తీసి అక్కడ పెడతాం. సో మూమెంట్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ చేసినప్పుడు మూమెంట్స్ ఉండవు. బట్ ఇక్కడ మనం బోన్ ప్లగ్ పెట్టి దాని ఫస్ట్ మెటాటార్జల్ బేస్ రిసెక్ట్ చేసి దాన్ని బోన్ ప్లగ్ పెట్టినప్పుడు మళ్ళీ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అదొక 5 నుంచి 6 ఏళ్ళు, కొంతమందిలో 10 ఏళ్ళ వరకు కూడా పనిచేస్తుంది ఆ సర్జరీ. అప్పటికి కూడా ఆ తర్వాత ఆర్థరైటిస్ వస్తే మనం దాన్ని ఆర్థరైటిస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆర్థరైటిస్ ఇష్టం లేదు అంటే మనకి షాన్స్ బ్రాండెస్ అని, తర్వాత ఇంటర్పొజిషనల్ ఆర్థోప్లాస్టీస్ కూడా చేసుకొని ఆ ఫస్ట్ మెటాటార్జల్ ఫెలాంజియల్ జాయింట్లో మూమెంట్స్ ఉండేటట్టు చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఫెయిల్ అయితే లాస్ట్లో మనం ఆర్థరైటిస్ చేసుకోవచ్చు. పెయిన్ ఫ్రీ మూమెంట్ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ.